సభకు ముఖ్య అతిథిగా చేసిన మన ప్రియతమ నాయకుడు పిటిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మన జిల్లాకు సుపరిచితులు మన వివరిస్తా. 2018లో ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు దుబ్బాక నియోజకవర్గ హామీల గురించి సరిపి మనం చేస్తున్నారు. ఈ విషయాలు మనం ప్రజల్లో విస్తృతంగా తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు గజ్వేల్ సిద్దిపేట తలాలో దుబ్బాకలో కూడా 12 లక్షల పరిహారం ఇస్తామని చెప్పింది. అందరికీ డబుల్ బెడ్ ఇల్లు కట్టిస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేస్తామన్నారు. అధునాతన డ్రైనేజ్ సిస్టమ్, రోడ్లు నిర్మాణం చేస్తామన్నారు. అదేవిధంగా బీడీ కార్మికుల పెన్షన్ విషయంలో కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. చేనేత కార్మికుల సమస్య కూడా పరిష్కారం చేస్తామని చెప్పారు. అధునాతమైన గ్రామ పంచాయతీ భవనాలు నిర్మిస్తామన్నారు. మరి ఈ హామీల్లో ఏది జరిగిందో ఏది జరగలేదో మీకు కూడా తెలుసు. నేను నా దృష్టికి వచ్చిన కొన్ని విషయాలు చెప్తున్నా. అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరగలేదు. గవర్నమెంట్ ఆసుపత్రి బిల్డింగ్ గత 4 ఏళ్లుగా అసంపూర్తిగా నిర్మాణం. ఉపాధి లేక నిరుద్యోగ సమస్య తీవ్రం. బీసీ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అమలు నోచుకోవడం లేదు. చేనేత కార్మిక సమస్యలు పట్టించుకుంటలేడు. బీడీ కార్మికుల సమస్యలు, పెన్షన్ పిఎఫ్ సమస్యలు ఎవరు పట్టించుకుంటలేరు. గల్ఫ్ కార్మికులకు దిక్కు లేదు. గల్ఫ్ లో మరణించిన మృతదేహాలను తరలించడానికి కేసీఆర్ ప్రభుత్వం చేయడం లేదు. ఎమ్మెల్యే ఎంపీలు తీసుకున్న దత్తత గ్రామాల్లో గంపెడు మట్టి కూడా ఎత్తలేదు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేని గ్రామాలు అనేకం. సరే, చేనేత కార్మికుల విషయం మరి ఆయన శ్రీనివాస్ మాట్లాడారు చెప్పారు. ఈ విధంగా నేను పెద్దలతో కూర్చొని అవసరం ఉన్న మెటీరియల్ అంతా ఇక్కడ తయారు చేసి మేము అన్ని విధాలుగా ఒక ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడే సామగ్రి అంతా మీకు తయారు చేసి పంపిస్తాం. అన్నింటికంటే ఎక్కువ కాంగ్రెస్ కార్యకర్త సంకల్పం, దృఢ సంకల్పం, క్రమశిక్షణ, మరి కమిట్మెంట్ తో సిన్సియర్తో పనిచేయాలని చెప్పి మీ అందరికీ మరో నేను అప్పీల్ చేస్తున్నాను. గతంలో దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ బేస్ చాలా బలంగా ఉండింది. సరే, అనేక కారణాల వల్ల కొంత డిస్టర్బ్ అయిన మాట వాస్తవం. ఇప్పుడు మనం ఒకనాడు దుబ్బాకలో ఏ విధంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉండనో ఆ స్థాయికి చేరడానికి, గెలవడానికి మన లక్ష్యంగా మనం ముందుకు పోవాలని చెప్పి అన్ని విధాలుగా మేము ఏమడుగుతాం. మరి మీ ఉమ్మడి జిల్లాలో దామోదర్ రాజనరసింహ గారు కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మీరు ఈ ఎలక్షన్లే కాదు
ముందు ముందు కూడా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామని చెప్పి కూడా నేను మీకు ఈరోజు మాటిస్తున్నా. తప్పనిసరిగా దుబ్బాక కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ బలపరచడానికి, కాంగ్రెస్ కార్యకర్తల మరి సంక్షేమానికి, మీ సంరక్షణకి మేము కట్టుబడి ఉంటామని చెప్పి మీకు మనవి చేస్తూ, మరి మీలో కొంతమంది కూడా మాట్లాడండి. గతాన్ని తవ్వుకొని ఇప్పుడు పంచాయతీ పెట్టుకునే అవసరం లేదు. మనం ఒక పాజిటివ్గా నిర్మాణాత్మకంగా ఏ విధంగా ముందుకు పోయాలి, మంచి ఎలక్షన్ చేయాలో ఆ విషయం మాట్లాడుకుందాం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇక్కడున్న డిసిసి ప్రెసిడెంట్ గారికి నేను ఒక విషయం మనం చేస్తున్నాను. మండల ప్రెసిడెంట్లు, మండల కమిటీ 3 రోజుల్లో పూర్తి చేయాలి. ఈరోజు ఏ తారీఖు? 11వ తారీఖు. 15వ తారీఖు వరకు మండల కమిటీలు పూర్తి స్థాయిలో నాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆ తర్వాత మరో వారంలో ఇక్కడ ఉన్న అన్నలకి, తమ్ముళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, అన్ని గ్రామాలకి పనిచేసేవారు పనిచేసే కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి విలేజ్ కమిటీస్ మనం ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ స్ట్రెంథనింగ్ కూడా చేసుకుందాం. అదేవిధంగా ఈరోజు ఫ్రంటల్స్, డిపార్ట్మెంట్ సెల్స్ కూడా ఎందుకమ్మాలంటే, మరి మీ నిబంధనల మేరకు బీసీ డిపార్ట్మెంట్ కానీ మరి యూత్ कांग्रेस रूल्स है నాకు తెలియదు. अनिल यादव आप देखो क्या कर सकते हैं, इलेक्शन है. గూడూరు శ్రీనివాసు, ప్రీతం, సేవాదల్ మరి ఇంకెవరు వచ్చిన రోజులు ఈ రాని వాళ్ళు కూడా నోట్ చేసుకొని ప్రభాకర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పాయింట్ ఏంటంటే ఫ్రంటల్స్, డిపార్ట్మెంట్స్, సెల్స్ అన్నీ కూడా దుబ్బాక అసెంబ్లీ ఈ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ లో ఇమ్మీడియట్ గా ఒక అసెంబ్లీ, ఒక మండల్ లెవెల్లో కొంత పోస్ట్ ఇచ్చి మీరు వాళ్ళకి ఆ ఆర్గనైజేషన్ కూడా ముందుకు పోయే విధంగా వార్ ఫుటింగ్ లో చేయాలి. మరి పొన్న ప్రభాకర్ గారు కోఆర్డినేట్ చేస్తారని చెప్పి మీకు మనం చేస్తున్నాను. కుసుమ్ మీరు నర్సారెడ్డి గారితో కోఆర్డినేట్ చేసి ఈ మండల కమిటీలు, గ్రామ కమిటీల వరకు ఒక వార్ ఫుటింగ్ లో ఈ రోజు నుంచి ఈ మీటింగ్ అయిన తర్వాత మనం ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా మన ఆర్గనైజేషన్ స్ట్రెంథనింగ్, ఎలక్షన్లకు ఏ విధంగా ముందుకు పోదాం ఆ విషయంలోనే పూర్తిగా మనం కాన్సన్ట్రేట్ చేసి పనిచేస్తామని మనం చేస్తూ, ఇప్పుడు వేదిక మీద పెద్దలు మీలో కొంతమంది మాట్లాడిన తర్వాత మరి చివరిగా ఏమైనా విషయాలు ఉంటే నేను మళ్ళీ మాట్లాడతాను మనం చేస్తూ, మనస్ఫూర్తిగా మీరందరూ దుబ్బాక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి గాంధీ భవన్ వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక 1.5 hours ఈ మీటింగ్ పెట్టుకొని ఆ తర్వాత కలిసి ఫోన్ చేద్దాం. ఆ తర్వాత రేపటి నుంచి ఎన్నికల పనులు పడతామని చెప్పి మీకు మనవి చేస్తూ, డిసిసి ప్రెసిడెంట్ గారు నర్సారెడ్డి గారు మీరు మీటింగ్ కండక్ట్ చేయవలసిందే కోరుతున్నాను. 2018లో ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు దుబ్బాక నియోజకవర్గించిన హామీల గురించి సార్ మీకు మనవి చేస్తున్నారు. ఈ విషయాలు మనం ప్రజల్లో విస్తృతంగా తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు గజ్వేల్, సిద్దిపేట తడాలో దుబ్బాకలో కూడా 12 లక్షల పరిహారం ఇస్తామని చెప్పింది. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేస్తామన్నారు. అధునాతన డ్రైనేజ్ సిస్టము, రోడ్ల నిర్మాణం చేస్తామన్నారు. అదేవిధంగా బీడీ కార్మికుల పెన్షన్ విషయంలో కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. చేనేత కార్మికుల సమస్య కూడా పరిష్కారం చేస్తామని చెప్పారు. అధునాతమైన గ్రామ పంచాయతీ భవనాలు నిర్మిస్తామన్నారు. మరి ఈ హామీల్లో ఏది జరిగిందో ఏది జరగలేదో మీకు కూడా తెలుసు. నేను నా దృష్టికి వచ్చిన కొన్ని విషయాలు చెప్తున్నాను. అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరగలేదు. గవర్నమెంట్ ఆసుపత్రి బిల్డింగ్ గత 4 ఏళ్లుగా అసంపూర్తిగా నిర్మాణం. ఉపాధి లేక నిరుద్యోగ సమస్య తీవ్రం. బీసీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అమలు నోచుకోవడం లేదు. చేనేత కార్మిక సమస్యలు పట్టించుకుంటలేడు. బీడీ కార్మికుల సమస్యలు, పెన్షన్, పిఎఫ్ సమస్యలు ఎవరు పట్టించుకుంటలేరు. గల్ఫ్ కార్మికులకు దిక్కు లేదు. గల్ఫ్ లో మరణించిన మృతదేహాలను
తరలించడానికి కేసీఆర్ ప్రభుత్వం చేయడం లేదు. ఎమ్మెల్యే ఎంపీలు తీసుకున్న దత్తత గ్రామాల్లో గంపెడు మట్టి కూడా ఎత్తలేదు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేని గ్రామాలు అనేకం. సరే, చేనేత కార్మికుల విషయం మరి ఆయన శ్రీనివాస్ మాట్లాడమని చెప్పారు. ఈ విధంగా నేను పెద్దలతో కూర్చొని అవసరం ఉన్న మెటీరియల్ అంతా ఇక్కడ తయారు చేసి మేము అన్ని విధాలుగా ఒక ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడే సామగ్రి అంతా మీకు తయారు చేసి పంపిస్తాం. అన్నింటికంటే ఎక్కువ కాంగ్రెస్ కార్యకర్త సంకల్పం, దృఢ సంకల్పం, క్రమశిక్షణ, మరి కమిట్మెంట్ తో సిన్సియర్తో పనిచేయాలని చెప్పి మీ అందరికీ మరోమారు నేను అప్పీల్ చేస్తాను. గతంలో దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ బేస్ చాలా బలంగా ఉంది. సరే, అనేక కారణాల వల్ల కొంత క్లిష్టమైన మాట వాస్తవం. ఇప్పుడు మనం ఒకనాడు దుబ్బాకలో ఏ విధంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉండనో ఆ స్థాయికి చేరడానికి, గెలవడానికి మన లక్ష్యంగా మనం ముందుకు పోవాలని చెప్పి అన్ని విధాలుగా మేము ఏర్పడుకుంటాం. మరి మీ ఉమ్మడి జిల్లాలో దామోదర్ రాజనరసింహ గారు కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మీరు ఈ ఎలక్షన్లే కాదు ముందు ముందు కూడా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామని చెప్పి కూడా నేను మీకు ఈరోజు మాటిస్తున్నా. తప్పనిసరిగా దుబ్బాక కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ బలపరచడానికి, కాంగ్రెస్ కార్యకర్తల మరి సంక్షేమానికి, మీ సంరక్షణకి మేము కట్టుబడి ఉంటామని చెప్పి మీకు మనవి చేస్తూ, మరి మీలో కొంతమంది కూడా మాట్లాడండి. గతాన్ని తవ్వుకొని ఇప్పుడు పంచాయతీ పెట్టుకునే అవసరం లేదు. మనం ఒక పాజిటివ్గా, నిర్మాణాత్మకంగా ఏ విధంగా ముందుకు పోవాలి, మంచి ఎలక్షన్ చేయాలో ఆ విషయం మాట్లాడుకుందాం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇక్కడ ఉన్న డిసిసి ప్రెసిడెంట్ గారికి నేను ఒక విషయం మనం చేస్తున్నాను. మండల ప్రెసిడెంట్లు, మండల కమిటీలు 3 రోజుల్లో పూర్తి చేయాలి. ఈరోజు ఏ తారీఖు? 11వ తారీఖు. 15వ తారీఖు వరకు మండల కమిటీలు పూర్తి స్థాయిలో నాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆ తర్వాత మరో వారంలో ఇక్కడ ఉన్న అన్నలకి, తమ్ముళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, అన్ని గ్రామాలకి పనిచేసేవారు పనిచేసే కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి మనం విలేజ్ కమిటీస్ మనం ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ స్ట్రెంథనింగ్ కూడా చేసుకుంటాం. అదేవిధంగా ఈరోజు ఫ్రంటల్స్, డిపార్ట్మెంట్స్ తెలుసుకుని ఎందుకమ్మాలంటే మరి మీ నిబంధనల మేరకు బీసీ డిపార్ట్మెంట్ కానీ మరి యూత్ कांग्रेस रूल्स है ना जरूरी अनिल यादव आप देखो क्या कर सकते हैं. इलेक्शन है, गूडूर श्रीनिवास, प्रीतम, సేవాదల్ మరి ఇంకెవరు చూడండి ఈ రాని వాళ్ళు కూడా నోట్ చేసుకొని ప్రభాకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ పాయింట్ ఏంటంటే ఫ్రంటల్స్, డిపార్ట్మెంట్స్, సెల్స్ అన్నీ కూడా దుబ్బాక అసెంబ్లీ ఈ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ లో ఇమ్మీడియట్ గా ఒక అసెంబ్లీ, ఒక మండల్ లెవెల్లో కొంత పోస్ట్ నుంచి మీరు వాళ్ళకి ఆ ఆర్గనైజేషన్ కూడా ముందుకు పోయే విధంగా వార్ ఫుటింగ్ లో చేయాలి. మరి పొన్నం ప్రభాకర్ గారు కోఆర్డినేట్ చేస్తారని చెప్పి మీకు మనం చేస్తున్నాం. కుసుమ్ మీరు నర్సారెడ్డి గారితో కోఆర్డినేట్ చేసి ఈ మండల కమిటీలు, గ్రామ కమిటీల వరకు ఒక వార్ ఫుటింగ్ లో ఈ రోజు నుంచి మీటింగ్ అయిన తర్వాత మనం ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా మన ఆర్గనైజేషన్ స్ట్రెంథనింగ్, ఎలక్షన్లకు ఏ విధంగా ముందుకు పోదాం ఆ విషయంలోనే పూర్తిగా మనం కాన్సన్ట్రేట్ చేసి పనిచేస్తామని మనం చేస్తూ, ఇప్పుడు వేదిక మీద పెద్దలు మీలో కొంతమంది మాట్లాడిన తర్వాత మరి చివరిగా ఏమైనా అంశాలు ఉంటే నేను మళ్ళీ మాట్లాడతాను మనం చేస్తూ, మనస్ఫూర్తిగా మీరందరూ దుబ్బాక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి గాంధీ మనిషినందుకు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక 1.5 hours ఈ మీటింగ్ పెట్టుకొని ఆ తర్వాత కలిసి ఫోన్ చేద్దాం. ఆ తర్వాత రేపటి నుంచి ఎన్నికల పనులు పడతామని చెప్పి మీకు మనవి చేస్తూ డిసిసి ప్రెసిడెంట్ గారు నర్సారెడ్డి గారు మీరు మీటింగ్ కండక్ట్ చేయవలసిందే కోరుతున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.